ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగా తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ సుభాష్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయన నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేసింది. తిరుపతి రీజనల్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీగా పనిచేస్తున్న సుభాష్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కండక్టర్ రూల్స్ 1964లోని రూల్ 3(1), రూల్ 3(2) మరియు రూల్ 17లను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 19, 2025 నాటి ఈనాడు దినపత్రికలో అమరావతిపై పదే పదే అదే విషయం అనే శీర్షికతో మరియు ఆంధ్రజ్యోతి దినపత్రికలో శాడిస్ట్ సైకోలు అనే శీర్షికతో ప్రచురింపబడిన కథనాలలో ఈ విషయం వెల్లడైంది. ఈ పోస్టులు ప్రభుత్వ ఉద్యోగిగా సుభాష్ వ్యవహరించిన తీరు సరికాదని, ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని చీఫ్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ మెమో అందిన 7 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని సుభాష్ ను ఆదేశించారు. లేని పక్షంలో ఏపీసీఎస్ CC&A రూల్స్ 1991 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మెమో కాపీని తిరుపతిలోని రీజనల్ ఆఫీస్ అదనపు కమిషనర్ కి పంపారు. ఆయన ఈ మెమోను సుభాష్ కు అందజేయనున్నారు. వివరణ ఆధారంగా ప్రభుత్వం సుభాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది.